నమస్తే అండి. ఇవాళ నెహ్రూ నగర్ తండా బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా మన మృదా క్రాప్ సైన్స్ వారి భైరవ B9 అండి చేను. ఇదిగోనండి రైతు. అన్న ఏం విత్తనం ఇది? ఇది భైరవ B9. భైరవ B9 మృదా క్రాప్ సైన్స్ వారి భైరవ B9. అన్న నువ్వు చేను చేసిన కాడి నుంచి ఎలాగున్నది ఇది? పర్లేదు, కింద నుంచి కాపు వస్తుంది. ముడత కూడా తక్కువే ఉంది కొంచెం. మీకు నల్లి కూడా అటాక్ కాలేదు? నల్లి కూడా తక్కువే కొంచెం. అన్న పెట్టుబడి ఇత్తనానికి కొంచెం సేపా లేక పెట్టుబడి ఎట్లా ఉన్నది? కొంచెం తక్కువే పడుతుంది, పై మందులు కొంచెం తక్కువే పడుతుందండి. ఎందుకంటే చెట్టు పెరగాలి కాబట్టి కింద మందు వేసుకోవాలి. వేసుకోవాలి పై మందులు అయితే, నీళ్ళ మందులు అయితే కొంచెం తక్కువే పడుతున్నాయి. చేను అయితే సూపర్గా ఉందన్న. ఇవిడిగా ఇదిగోనండి కాయలు మన మృదా క్రాప్ సైన్స్ వారి భైరవ B9 అండి. చూడండి చేను ఎంత అన్న ఇది? ఇది 90 సెంట్లు. ఇది 90 సెంటు. 90 సెంటు చేను అండి ఇది. ఇప్పటికీ సుమారు నీ అంచనా ప్రకారం ఏమాత్రం కాసి ఉంటాయి? 10 క్వింటాలు కాసి ఉంటుంది. 10 క్వింటాల వరకు కాసింది. ఫస్ట్ క్రాపేగా ఇది, అడుగు కాపు. ఇదేనండి మన మృదా క్రాప్ సైన్స్ వారి భైరవ B9 అండి. కాయ సైజు ఎట్లా ఉంది? సైజు బాగానే ఉందండి. కాయ కలర్ కానీ తాలు శాతం కూడా తక్కువే ఉంది. తాలు శాతం కూడా తక్కువనే ఉన్నది. అసలు చేను భలేగా ఉన్నది. ఏం మందులు వాడుతున్నావు ఏమో కానీ భలేగా చేసుకొస్తున్నావు చేనుకైతే మాత్రం. గుత్తులే కాసినాయి ఇక. ఇదేనండి మన మృదా క్రాప్ సైన్స్ వారి భైరవ B9 అండి. ఏ చెట్టు కదిలిచ్చినా కానీ గుత్తులే ఉన్నాయి కాయలు. మన మృదా క్రాప్ సైన్స్ వారి భైరవ B9 అండి. చూడండి సార్, ఏ చెట్టు కదిలిచ్చినా ఏ కొమ్మ కదిలిచ్చినా కానీ గుత్తులే. మళ్ళీ ఇంకొక 5 రోజులకు వస్తానన్న చేనుకి. ఈసారి దీనికి అల్లంటోను మ్యాక్స్ కొట్టు, ఆ పినిసులు రాలకుండా ఉంటాయి, బాగుంటుంది.